హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేను కటింగ్ అయితే చేసిన. ఇప్పుడు మనం కరెక్ట్ కొలతతో అయితే కటింగ్ చేసుకున్నా. మళ్ళీ ఇంకో బ్లౌజ్కి 4 బ్లౌజు ఒక్క ఆమెదే, ఒక కస్టమర్దే. అందుకే నేను అన్ని క్లాత్ ఒక్కటే కరెక్ట్ కొలతతో మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాయి అయితే మనం ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగే కట్ చేస్తాను. మళ్ళీ వేరే విధం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చూస్తుందని వీడియో అయితే చేస్తున్నా. వీడియో పూర్తిగా చూడండి, అలాగే వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇది గల్ల నెక్ అన్నమాట. నెక్ అయితే కరెక్ట్గా కోట్ చేయాలి. అక్కడ ఇక్కడ కాకుండా చేయి పెట్టుకొని చక్కగా కట్ చేయాలి. ఇదిగో నేనైతే కట్ చేసిన. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్, ముందల సైడ్. రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. ఎలా ఉందో అలా ఒరిజినల్ క్లాత్ కానీ అస్తర్ కానీ ఇలా కట్ చేసిన తర్వాత ఇక ఎక్స్ట్రా క్లాత్కి అయితే నేను కట్ చేసుకుంటున్నా. పింక్ కలర్ ఉంది కదా, పింక్ కలరు కరెక్ట్ మార్కింగ్తో కట్ చేసుకోవాలి. మనం కటింగ్లో కరెక్ట్గా కట్ చేసినాం అనుకో, మనకు కుట్టడానికి అయితే ఈజీగా వస్తుంది. ఇది రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయింది. మళ్ళా ఇక్కడ హ్యాండ్స్ అయితే తీస్తున్నా. హ్యాండ్స్ కూడా ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతలు అయితే. అస్తర్ మాత్రం నేనైతే పనికిలో వచ్చేసిన దాడే అస్తర్ అయితే నానబెట్టి ఆరేసుకున్నా. తర్వాత కొంచెం అయితే ఇస్త్రీ అనేది చేసిన. అస్తర్కి ముడతలు రాకుండా అలా ఇగుడు దిగుడు లేకుండా చక్కగా కటింగ్ చేసుకోవాలి. అలాగే చూసి ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. రెండు ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి. ఒకటేమో హాఫ్ హ్యాండ్స్ ఉంది. ఒక్క ఆమెదే 4 బ్లౌజులు ఉన్నాయి ఫ్రెండ్స్. సరే, ఇక్కడైతే మనము జాకెట్కి భుజాలకి గుజ్జులు వేసుకుంటాం కదా. ఇక గుజ్జులు వేసుకున్నప్పుడు ఇలా అయితే నేను ఎక్స్ట్రా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇలా వస్తే మనకు చిన్న చిన్న గుజ్జులు అనేది జాకెట్కి ఫుల్ హ్యాండ్స్కి అయితే పెట్టుకోవాలి. కొంచెమే క్లాత్ మిగిలింది కాబట్టి నేనైతే
ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్కి అయితే 1.5 ఇంచ్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అన్నమాట, బెల్ట్ వస్తుంది. ఇది అన్నమాట కటింగ్. ఇది ఒరిజినల్ క్లాత్ చీర అన్నమాట, పట్టు చీర వాళ్ళది. ఇప్పుడు నేనైతే ఇది బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటా, ఒరిజినల్ క్లాత్ కదా. ఇది బ్లౌజ్ అయితే ఇది అన్నమాట. ఇది చీర మీద కాయమ తెచ్చింది. ఇప్పుడు ఈరోజు అయితే కటింగ్ చేసుకుంటున్నా, ఇక రేపుకైతే కుట్టాలి. అలాగే నా ఛానల్స్కి వెల్కమ్ టు అరుణ బంజారా ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొత్తగా టైలర్ ఏమన్నా నేర్చుకున్న వాళ్ళైతే వీడియో అయితే చూడండి పూర్తిగా, అలాగే మీకు కూడా తెలుస్తుంది. ఇది ఒరిజినల్ క్లాత్ కదా, ఒరిజినల్ క్లాత్కి కూడా మన ఒరిజినల్ క్లాత్కి బార్డర్ ఇక్కడ వచ్చింది. నేనైతే ఇలా పెట్టుకుంటున్నా. ఇక చూడండి, మనము డబుల్ ఫోల్డింగ్ అటు సైడ్ ఉండాలి, మరి ఇది మన ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఓపెన్ సైడ్ అటు ఉంటేనే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ బెల్ట్ అయితే నేను తీసేసుకుంటున్నా. ఒరిజినల్ క్లాత్ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇదైతే ఫ్రంట్ పార్ట్, ఇలా అయితే పెట్టుకోవాలి క్లాత్. మనమైతే ఇది గల్లా కదా, గల్లా సైడ్ కూడా ఓపెన్గా రావాలి. ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇది రెండు అయితే అయిపోయింది. ఇది హ్యాండ్స్ అన్నమాట. ఇది చూసారా, హ్యాండ్స్ కూడా డబుల్ మడత అయితే చేసుకొని పెట్టుకోవాలి. అస్తరు పెట్టుకున్నా మనం బ్లౌజ్ పెట్టుకున్నా ఒకటే. ఇక్కడైతే కొంచెము క్లాత్ అయితే జాయింట్ పడుతుంది అన్నమాట. కొంచెం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఇదైతే మనకు క్రాస్ పట్టీకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా డబుల్ ఫోల్డ్స్ క్రాస్ పట్టీ అయితే తీసుకోవాలి.
చూడాలి. 4 జాకెట్లు 4 బ్లౌజులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత నేను కుట్టిస్తానో ఏమో, పనికి వెళ్ళి లేట్ వస్తున్నా. ఎలా ఉన్నామంట ఇది క్రాస్ పట్టి అన్నమాట. హ్యాండ్స్, ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది ఫ్రంట్, ఇది వేరేది. ఇదైతే ఇది ఒకటి అన్నమాట. ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్. అమ్మా నేను గమ్ అయితే కట్టించుకుంటున్నా, తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ కుట్టడము. మనం గమ్ము అంటించుకుంటే రౌండ్గా మన ముడతలు రావు, ఏం రావు. అంటే ఓడిరా గమ్ము అంటించుకుంటే ముడతలు రావు. ఫాస్ట్గా కూడా కుట్టడం అయితే అయిపోతుంది. ఇలా గమ్ము ఉన్నప్పుడు మనమైతే తిప్పుకోవాలి. మళ్ళీ చూసుకొని కరెక్ట్గా అంటించుకోవాలి ఫ్రెండ్స్. అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడైతే ఇలా చేసుకోవాలి, ఫాస్ట్గా అయితే అయిపోతాయి. చూసారా, ఇక్కడ ముడతలు లేకుండా సాఫ్ట్గా అయితే ఉంటుంది బ్లౌజు. మనం కుట్టుకోవడానికి కూడా మంచిగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఫైనల్ అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా అంటించుకోవచ్చు. ఇలా అంటించుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి గమ్ అయితే అంటించుకోవాలి. ఇంకా చేతులు మాత్రం చేతులకైతే ఏం రాదు. మనం వేరే మిగతా పార్ట్ అంతా మనం కుట్టాల్సిందే. నీట్గా కుట్టేసి తీయాల్సిందే. ఎంత నీట్గా కుట్టినా ఏదో పేరు పెడతారు కస్టమర్ అయితే, కానీ మనం చేసే ప్రయత్నం చేయాలి. అందరు టైలర్ వాళ్ళ పరిస్థితి అయితే ఇదే. ఎంత బాగా కుట్టినా ఇలాగే చెప్తారు, ఏదో చెప్తారు.
క్లాత్ లేవకుండా మనకు అంతా సపోర్ట్గా ఉంటుంది అంది అంతే. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు అరుణ బంజారా ఛానల్. బాయ్.